ప్రజా టెలివిజన్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవనిర్మాణ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తరపున నమస్కారములు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికలాంగులకు ప్రజలకు నమస్కారములు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని జిల్లాలలో స్కూళ్లకు ప్రవేశాలు జరుగుతూ ఉన్నాయి, హాస్టల్స్కు ప్రవేశాలు జరుగుతున్నాయి. మరి ఈ సందర్భంగా వికలాంగులకు ఉన్నటువంటి 5% రిజర్వేషన్స్ ను ఎక్కడా పాటించడం లేదు. మరి ఈ విషయంపై మా అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాదాపుగా జూలై ఫస్ట్ వీక్కే అడ్మిషన్స్ అన్ని క్లోజ్ అయినాయి అంటున్నారు. మరి అయితే మా వికలాంగులకు కేటాయించవలసినటువంటి సీట్లు హాస్టల్లో కానీ స్కూల్లో కానీ ఏమయ్యాయి అనేది మాకు ప్రశ్నార్థకంగా ఉంది. మాకు రావాల్సిన సీట్లను సకలాంగులకు ఇచ్చి వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతా ఉన్నారు. కానీ మరి వికలాంగుల తల్లిదండ్రులకు మరి 2016 వికలాంగుల హక్కుల చట్టంలో కూడా ఉంది, అధిక మద్దతు అవసరమైన దివ్యాంగులకు లేదా వారికి సంబంధించిన వారికి 5% రాయితీలు ఇవ్వాలి అనేది 2016 యాక్ట్ లో ఉంది. దాన్ని ప్రభుత్వం గమనించాల్సింది. అందరికీ నమస్కారం. మనం ఈరోజు అరణ్యంలో ఉన్నామా లేక జనాల మధ్య ఉన్నామో చాలా అనుమానంగా ఉంది. ఎందుకంటే నిన్నటి రోజున విశాఖ జిల్లా గాజువాకలో ఒక వికలాంగుడైన వేమిరెడ్డి అన్నను హత్య చేశారు. అయ్యా, మీ రాజకీయ నాయకులకి, మీ రాజకీయ పార్టీలకి అతీతంగా ఉండే మా వికలాంగుల పైన ఈ దాడిలో మీరు ఖండించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అటు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళకు ఏమైనా గంటలు కట్టుకున్నారా? ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. మా వికలాంగులు పార్టీకి అతీతంగా ఉంటారు. ఒకవేళ మా వికలాంగులు ఒక పార్టీలో ఉన్నారంటే ఆ పార్టీ మీద అభిమానంతోనో లేకపోతే ఆ నాయకుడి మీద అభిమానంతో ఉంటారు. కానీ మా వికలాంగుల పైన ఏదైనా దాడి జరిగితే పార్టీకి అతీతంగా మేమందరం ఏకమవుతాము. అది మీరు బాగా గ్రహించాలి. మీకు రాజకీయ నాయకులకు ఒకవేళ వికలాంగుల పట్ల దయ చూపించకండి. ఒకవేళ ఓట్ బ్యాంకింగ్ కలిగిన మా వికలాంగులు ఇంతమంది ఉన్నాం కదా, మాకు రాజకీయంగా ఎదిగే అవకాశం కూడా కల్పించాలి మీరు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు. ఇక మీదట ఎక్కడైనా సరే వికలాంగుల మీద దాడులు జరిగితే ఉపేక్షించేది లేదు. ఎంతటి వారైనా ఎవరైనా సరే మేము రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి, దేశవ్యాప్తంగా అయితేనేమి ధర్నాలకు పిలుపునిస్తామని ఈ వీడియో ముఖంగా మా కళ్యాణదుర్గం జేఏసీ తరఫున ఈరోజు నేను తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వికలాంగుల పట్ల, వికలాంగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నుంచి మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. వాళ్ళకి సమస్యలకి పరిష్కారాన్ని చూపుతున్నాం. మరి ఈ విధంగా ఉన్నప్పుడు వికలాంగుల పట్ల దాడులు చేస్తుంటే వికలాంగులు దాడులు చేస్తున్నారని మా దృష్టికి తెచ్చిన ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ వికలాంగుల పైన రక్షణ లేకోకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా, దయచేసి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, వికలాంగులోనే సమాజంలోనూ చాలా అణగారినటువంటి వర్గం. ఈ వర్గంలోనే ఎలా దాడులు చేస్తారండి? ఈ వర్గం మీకు చేసిన అన్యాయం ఏం చెప్పండి? వికలాంగుల పైన దాడి చేయడానికి వికలాంగులు అనుకూలు అనుకుంటారు. వాళ్ళకి కాళ్ళు ఉండవు, కళ్ళు కనపడవు, నోరు మాట్లాడడానికి రాదు, చెవులు వినడానికి రాదు. ఈ విధమైనటువంటి వికలాంగుల పైన మీరు దాడులు ఎలా చేస్తారండి? దయచేసి ప్రజలందరినీ అనడంలే,
ఎవరైతే ఎవరైతే వికలాంగుల మీద దాడులు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి వికలాంగుల్ని వాళ్ళతో పాటు వాళ్ళకి చేయూతనిచ్చి వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి వారికి ఏదైనా పునరావాస కేంద్రాలను కల్పించి లైవ్లీహుడ్స్ ప్రోగ్రామ్స్ ఏమన్నా అరేంజ్ చేసి వాళ్ళని ఆదుకోవాల్సింది పోయి వాళ్ళపై దాడులు చేస్తే ఎలా? అందరికీ నమస్తే. విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన దారుణం ఏదైతే ఉందో సభ్య సమాజం తలదించుకునే విధంగా అక్కడ ఘటన జరిగింది. ఖచ్చితంగా అక్కడ ఒక వికలాంగుడిని గొంతు కోసి చంపడం అనేది ఎవరైనా పక్క రాష్ట్రంలో చూస్తే లేకుంటే ఎవరైనా చూస్తే ఆ వీడియోని ఇది ఏపీనా లేకుంటే బీహార్ అనే విధంగా అనుమానం వచ్చే విధంగా ఈరోజు ఆ ఘటన జరిగింది. నిజంగా ఈరోజు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అంటే దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది సరైనది కాదు. ఎందుకంటే ప్రభుత్వానికి మంచి మెజార్టీతో ఈరోజు ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. మంచి పనులు చేయాలి కానీ ఇట్లాంటి దారుణాలు చేసి ఈరోజు ఏపీ అంటే ఏదో అంత ఎంతో పేరుంది, దాన్ని చెడగొట్టే విధంగా ఈరోజు కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక వికలాంగుని పట్టుకొని 2 కాళ్ళు లేని వ్యక్తిని పట్టుకొని గొంతు కోసి చంపడం అనేది నిజంగా దారుణం. అది అసలు ఎవరు కూడా దాన్ని వీడియో చూస్తేనే ఇదేం తప్ప అనే విధంగా ఈరోజు ఆ వీడియో ఉంది. కాబట్టి ఇలాంటివి మంచిది కాదు. దీన్ని హోమ్ మినిస్టర్ గారు అయితేనేమి లేకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కూడా స్పందించాలి.